బ్లౌజ్ స్టిచ్చింగ్ కంటిన్యూస్ వీడియో అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకున్నాం అండి, షేప్ బెల్ట్ దగ్గర ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాం కదండి. ఇలాగైతే స్టిచ్ చేసుకొని ఇలాగ కాజా బెల్ట్ అయితే ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ బయటకు పెట్టుకోవాలండి. ఉక్స్ బెల్ట్ అయితే లోపలికి పెట్టేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేసేయండి. ఇది ఉక్స్ బెల్ట్ అండి, ఓకేనా. అక్కడ ఫస్ట్ రఫ్ అయితే చేసుకోండి. రఫ్ చేసుకున్నాక కరెక్ట్గా స్టిచ్ అయితే వేసేసేయండి, ఓకేనా. ఇలా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత కాజా బెల్ట్ కూడా స్టిచ్ అయితే వేసేసాను. కాజా బెల్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఇది రివర్స్ అంటే బ్యాక్ సైడ్కి పెట్టి వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇలా 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలాగా కాజా బెల్ట్ అయితే స్టిచ్ వేసేసేయండి. తర్వాత దీన్ని ఇటువైపుకి తిప్పి పైన ఇంకో స్టిచ్ అయితే వేయండి, ఓకేనా. ఇలా స్టిచ్ వేసేసాక ఇప్పుడు 1/2 ఇంచు బయటకు ఉండేలాగా మడత పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి. అర్థమైంది కదండి. ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాక ఎక్స్ట్రా కట్ చేసేసుకొని మళ్ళీ ఇంకో లైన్ అయితే స్టిచ్ వేయండి మనం కాజాలు వేసుకోవడానికి, ఓకేనా. ఇలా స్టిచ్ వేసేసాక ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ సమానంగా వచ్చినాయి లేదో చెక్ చేసుకోండి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మిడిల్లోకి ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ పొడవు సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సమానంగా కట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని ఇలాగా ఫస్ట్ చంక వైపు వచ్చేలా చూసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చంక వైపు వచ్చేలా చూసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ అయితే వేసేసేయండి షోల్డర్స్. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ కొంచెం జారకుండా మనం క్రాస్ అనేది తీసుకోవాలండి. నెక్ వైపు ఇలా క్రాస్గా తీసుకొని కట్ చేసేసేయండి, ఓకేనా. 1/4 ఇంచు క్రాస్ అయితే తీసుకొని కట్ చేసేసేయండి. డబల్ స్టిచ్ అయితే వేసేసేయండి 1/2 ఇంచ్ ఖర్చుతో. సేమ్ అదే విధంగా ఇది కూడా చేయండి. నెక్ కరెక్ట్గా చూసుకోండి. 1/4 ఇంచు ఖర్చుతో ఇలాగ ముందు క్రాస్ అయితే తీసుకోండి. ఈ 1/4 ఇంచు కట్ చేసేసేయండి. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చుతో డబల్ స్టిచ్ వేసేసేయండి, ఓకేనా. ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయితే చేసుకుందాం. ఇక్కడ ఏమైనా చిన్న క్రాసెస్ ఉంటే కట్ చేసుకోండి, ఓకేనా. మనం హ్యాండ్స్ అయితే ముందే జాయిన్ చేసి పెట్టుకున్నాం కదండి. మనకి ఎక్స్ట్రాలు ఏమైనా పడితే ఎక్స్ట్రా పీసులు అంటే అటాచ్ చేసుకొని ముందుగా రెడీగా పెట్టుకున్నానండి నేను, ఓకేనా. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చుతో నేను మార్క్ చేశాను కదా, అక్కడ రఫ్ చేసుకొని ఫ్రంట్ వైపు టక్స్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా పెట్టుకొని ఇలాగ హ్యాండ్ అయితే జాయిన్ చేసేసేయండి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీనివైపు ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి, డబుల్ స్టిచ్. అలా డబల్ స్టిచ్ అయితే వేసేసేయండి దాని మీదే, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ వైపు అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ హ్యాండ్ దగ్గర జాయింట్ వేసేసేయండి. మళ్ళీ వెనక్కి తిప్పి ఇంకో స్టిచ్ దాని మీదే వేసేసేయండి, ఓకేనా. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసేయండి. క్రాసెస్ ఉంటే కట్ చేసుకోండి, ఓకేనా. ఆ టక్స్ ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ జాయింట్ దగ్గర మిడిల్లోకి అయితే పెట్టుకొని 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ అయితే వేసేసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా స్టిచ్ చేసాక మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసేయండి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసాక ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే వేసుకుందాం. ఓకేనా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. హ్యాండ్ జాయింట్ కోసం ముందుగా హ్యాండ్ని అయితే ఇలాగ మడత పెట్టుకొని ఇలా సమానంగా మడత పెట్టుకొని 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోండి హ్యాండ్ జాయింట్ దగ్గర, మళ్ళీ చంక రౌండ్ దగ్గర. ఓకేనా, అక్కడ 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోండి. మళ్ళీ నడుము దగ్గర, ఓకేనా, ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి నడుము ఎంత వచ్చిందో కొలుచుకోండి. నడుము వచ్చేసి 7 అనమాట. అలాగే బ్యాక్ కూడా 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోండి. ఇలాగ మార్క్ చేసుకున్న వాటిని అన్నిటినీ ఇలాగ స్కేల్తో మార్క్ చేసుకోండి, డ్రా చేసుకోండి ఇలా స్ట్రైట్గా. ఓకేనా, మనం ఏవైతే మార్క్ చేసుకున్నామో అదే లైన్ మీద స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనండి, అవి పైకి ఉండేలాగా చంక దగ్గర పైకి పెట్టుకోవాలండి. పైకి వచ్చేలాగా పెట్టుకొని వేసుకోండి స్టిచ్. ఓకేనా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనా, మనకి అక్కడ కరెక్ట్గా మిడిల్లోకి అయితే ప్లస్ ఆకారంలో రావాలి. ఓకేనా, అలా ప్లస్ ఆకారంలో వస్తే కరెక్ట్గా వచ్చినట్టండి. అలాగే ఇంకో సైడ్ కూడా హ్యాండ్ అయితే ఇలాగ మార్క్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్కి నేను ఎలా చూపించాను అలాగే 1.5 ఇంచ్ ఖర్చు హ్యాండ్ దగ్గర, చంక దగ్గర ఇంకొక ఖర్చు 1.5 ఇంచ్ ఖర్చు. ఓకేనా, ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకొని ఆ డ్రా చేసిన లైన్ మీద స్టిచ్ అయితే వేసేసాను. మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. మనం ఇలా కానీ డ్రా చేసుకొని పెట్టుకున్నామంటే. ఓకేనా, అదే లైన్ మీద స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు కొలుచుకోండి. నడుము ఎంత మనకి 7 కదా, 7 దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసేయండి అదే లైన్ మీద. ఓకేనా, ఇలా స్టిచ్ వేసేసాక మళ్ళీ సైడ్ ఇంకో 2-3 లైన్స్ అయితే స్టిచ్చెస్ అయితే వేసేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా, ఇంకో లైన్ అలాగా మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసులని కట్ చేసేసేయండి. ఓకేనా, చూసారా సైడ్ జాయింట్స్ ఎంత నీట్గా అయితే వచ్చాయో. ఇప్పుడు ఇంకో వైపు కూడా స్టిచ్ అయితే వేసేసేయండి సేమ్. ఇప్పుడు రివర్స్ అయితే తిప్పుకొని హ్యాండ్స్ 2 జాయిన్ చేసేసాక నెక్ పీసులు ఎలా జాయిన్ చేయాలో చూద్దామండి. ఇలా క్రాస్గా తీసుకున్న నెక్ పీసులను అయితే 1.5 ఇంచు ఉన్న నెక్ పీసులను ఇలా తీసుకొని ఇలాగ జాయిన్ చేసేయండి. ఓకేనా, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకే, అలాగే మొత్తం పీసులన్నిటిని ఇలా జాయిన్ చేసేసేయండి. ఇలా మెడ పీసులన్నీ ఇలా జాయిన్ చేసేసాక నెక్కి అయితే వేసేసేయండి. ఓకేనా, ఇలా క్రాస్గా ఉన్న మెడ పీసులను తీసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది చాలా ఈజీగా తిరుగుతుందని క్రాస్ పీసులు అయితే తీసుకోండి. ఓకేనా, 1.5 ఇంచ్ ఉన్నది. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చుతో ఇలాగా నెక్ రౌండ్ అయితే స్టిచ్ చేసేసేయండి. ఓకేనా, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా
చెక్ చేయండి. బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనండి. వీడియోని చూడడమే కాకుండా లైక్ చేయండి. ఇలా పావించి ఖర్చుతో మొత్తం నెక్ రౌండ్ అంతా స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే ఇలా లోపలికి మడిచి స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు నెక్ రౌండ్ అంతా టక్స్ అయితే ఇచ్చేసేయండి. దగ్గరగా చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వండి. ఇలా టక్స్ అయితే ఇచ్చేసాక నెక్ రౌండ్ అంతా టక్స్ ఇచ్చేసాక క్లాత్ని అయితే ఇటువైపుకి తిప్పి లోపలికి ఇలాగ తిప్పండి. తిప్పి గోరుతో రఫ్ చేయండి. ఓకేనా. ఇలా గోరుతో రఫ్ చేయండి మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా. ఇలా రఫ్ చేసేసాక దీన్ని ఇలాగా లోపలికి మడిచి స్టిచ్ అయితే వేసేసేయండి దాని మీద. ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా స్టిచ్ అయితే వేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసి హెమ్మింగ్ అయితే చేసుకోండి. మనకి లైనింగ్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా రెడీ అవుతుందండి. ఇలా నెక్ రౌండ్ అంతా వేసేసేయండి. ఇలా స్టిచ్ వేసాక ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసేయండి. పీసులన్నీ కట్ చేసాక నెక్ అయితే ఇలాగా రెడీ అయిపోతుందండి. మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. అక్కడ హెమ్మింగ్ అయితే చేసుకోండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి స్టిచ్చింగ్ వీడియో. ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.